ఐదవది అయిన కేదారేశ్వర జ్యోతిర్లింగ విశేషాలు చెప్పడం మొదలు పెడుతున్నారు వినండి. ఈ చరాచర జగత్తంతా ఒకప్పుడు కొంచెం కొంచెం అభివృద్ధి చెందడం మొదలుపెట్టింది. ఎన్ని కోట్ల కల్పములు గడిచాయో, ఎన్ని యుగాలు గడిచాయో ఈ చరాచర జగత్తులో ఆ కాలాన్ని ఎవరు వర్ణించలేరు. అసలు కాలం అంటే వర్ణనాతీతం. అనేక కోట్ల యుగములు కల్పములు గడిచాయి ఈ భూమండలంలో. ఎన్ని మనువులు అంతరాలు, ఎన్ని కల్పములు, ఎన్ని పద్మాలు గడిచాయో తెలియదు. ఎంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారో తెలియదు. ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్నాయన 8వ బ్రహ్మ, 9వ బ్రహ్మ హనుమంతుడు కాబోతున్నాడు. ఒక్కొక్క బ్రహ్మకాలం గురించి చెప్పున్నాను కనుక మీకు చెప్పక్కర్లా. అటువంటి కాలాలు ఎన్నో గడిచాయి. అలాంటి ఒకానొక కాలంలో ఒకానొకప్పుడు అద్భుతమైన బ్రహ్మకల్పంలో భూమండలంలో పాపాత్ములు పెరిగారు. ఈ పాపాత్ముల్ని శిక్షించడం కోసం శ్రీ మహావిష్ణువు తన శరీరాన్ని 2గా విభజించుకున్నాడు. ఒకటి నరుడు, ఒకటి నారాయణుడు అని పిలువబడింది. ఈ నరనారాయణులిద్దరూ దుష్ట శిక్షణకి తపస్సు చేద్దాం అనుకున్నారట. అనుకుని భూలోకానికి వచ్చారు. భూలోకంలో పరమ పవిత్రమైన బదరీ కనపడింది. అక్కడికి వెళ్ళారు వీళ్ళు. నరనారాయణాఖ్యౌ యావతారౌ హరేర్ద్విజాః తే పాతే భారతే ఖండే బదర్యాశ్రమయే వహే. నరనారాయణులిద్దరూ పరమ పవిత్రమైన బదరికా క్షేత్రంలో 5000 సంవత్సరములు తపస్సు చేశారు. ఎంత తపస్సు చేసినా వారికి దుష్ట శిక్షణకు కావలసిన శక్తి రాలేదు. అప్పుడు ఆకాశవాణి ఈ బదరికాశ్రమానికి ఉన్న కొండకి అవతల వైపున, అంటే బదరీ దగ్గర పెద్ద కొండ ఉంది కదా, ఆ కొండకి అవతల వైపు పెడితే అదే కేదారం. మధ్యలో ఉన్న కొండ దాటి ఇటు రావడానికి 290 కిలోమీటర్లు పడుతుంది. కానీ చిత్రానికి నిజానికి పైనుంచి కనుక ఎవరైనా రాగలిగితే ఏ జీవైనా ఒక పెద్ద కొండకి అవతల వైపు కేదారం, యువతల వైపు బదరీ ఉన్నాయి. మానవ మాత్రుడు ఆ కొండల మించి రాలేడు. విమానాలు ఎగిరితే ధ్వంసం అయిపోతాయి. అక్కడ హెలికాప్టర్ల మీద ఎగరడానికి ప్రయత్నిస్తే హెలికాప్టర్లు కూలిపోయి అది నిషేధిత ప్రాంతం అన్నారు. చలికి వాతావరణానికి హెలికాప్టర్లు వెళ్ళమనుకుంటున్నారు, కానీ చలికి వాతావరణానికి కాదు. ఆ ప్రాంతం విమానాల్లో వెళ్ళడానికి నిషేధింపబడిన స్థలం. భగవంతుడు నిషేధించాడు. ఎందుకంటే ఆ ప్రాంతంలో మాత్రం ఎంత గింజుకున్న విమానాలు ఎగరవు. కొన్ని ప్రాంతాలు అంత గొప్పవా హిమాలయాల్లో. కారణం ఏమిటని ఎంత అన్వేషించినా ఈ మనిషి బుర్రకి అది అర్థం కాదు. నేనేదో మహామేధావిని, నాకు టెక్నాలజీ ఉంది, నాకు సైన్స్ ఉంది అనుకున్న ఈ సైన్సుల వాళ్ళంతా కూడా ఆ సైన్స్ ఏమిటో అర్థం కాక చివరికి జీవితం విడిచిపెట్టి పోతున్నారు పాపం. అందువల్లే మహానుభావులైన నరనారాయణులో, శివుడో, నారదుడో అలాంటి వాళ్ళ కొండ మీద నుంచి కాలినడకన ఎగిరి వెళ్ళగలుగుతారన్నమాట. ఆకాశవాణి ఏమన్నది, మీరు ఇక్కడ దగ్గరలో కేదారం అని ఒక క్షేత్రం ఉన్నది. అది చాలా గొప్ప స్థలం. కేదారము అంటే పొలము అని అర్థం. ఏం పొలం అది? ముక్తి అనే పంటనిచ్చే పొలం అది. కేదారము అంటే నిజానికి అర్థం ఏమిటి? పొలం. మనం వ్యవసాయం చేసుకునే పొలాన్ని సంస్కృతంలో కేదారం అంటారు. ముక్తి అనే పంటనిచ్చే పొలం ఇక్కడ ఉన్నది. మీరు ఇక్కడి నుంచి ఈ బదరీ నుంచి అక్కడికి వెళ్ళండి. అక్కడ ఒక పార్థివలింగం తయారు చేసుకోండి. దాన్ని భక్తితో పూజించండి. అప్పుడు ఈశ్వర అనుగ్రహం లభిస్తుంది. మీకు శక్తులు వస్తాయి. దానివల్ల దుష్ట శిక్షణ చేయగలుగుతారు, అవతారాలు కూడా ఎత్తగలుగుతారు అని ఆకాశవాణి అన్నది. వెంటనే వీళ్ళిద్దరూ కేదారానికి వెళ్ళారు. వీళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళారు. వీళ్ళు రోజు ఒక పార్థివలింగం తయారు చేసుకుని ఆ పార్థివలింగాన్ని పూజించేవారు. పూజ అవగానే ఆ లింగం మాయమైపోయేదిట. ఇవాళ పొద్దుటే మట్టితో ఆ లింగం చేశారు కేదారంలో. ఇప్పుడు కేదారేశ్వరుడు అనేటటువంటి ఒక లింగం ఉన్నది కదా, ఆ లింగం ఉన్న ప్రాంతంలోనే నరనారాయణులు ఒక మట్టి లింగాన్ని, పార్థివలింగాన్ని చేసి పూజించేవారు. పూజ అవగానే లింగం మాయమైపోయేది. ఇదేమిట్రా కష్టపడి చేసిన లింగం సాయంకాలం ఉండడం లేదనుకుని మళ్ళీ మర్నాడు ఒక కొత్త లింగం చేసేవారు. మళ్ళీ ఆ లింగం మాయమైపోయేది. ఆయాతి నిత్యం తల్లింగే భక్తాధీనతయా శివ. నిత్యం ఒక లింగం చేయటం, ఆ లింగంలోకి శివుడు వచ్చి పూజ స్వీకరించి పూజ అయ్యాక మళ్ళీ కైలాసానికి వెళ్ళిపోయేవాట. ఈ లింగాలన్నీ కైలాసానికి పోయేవి. ఇలా వాళ్ళు 5000 సంవత్సరాలు లింగాన్ని పూజించారు. అది కూడా ఇసుక మట్టి కలిపిన లింగం పార్థివలింగాన్ని పూజించేవారు. ఆ గౌరీశ్వరుణ్ణి ఎంతో నియమంతో, నిష్ఠతో, భక్తితో పూజించారు. 5000 సంవత్సరాలు గడిచింది.
అప్పుడు ఈశ్వరుడు ముందుగా మహానుభావులైన నరనారాయణులకి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఏమన్నాడు? ఏకస్మిన్ సమయే తత్ర ప్రసన్నః పరమేశ్వరః ప్రత్యువాచ ప్రసన్నోస్మి వరో మే వ్రియతామితి. నాయనలారా, నాలో ఒక భాగం మీరు నరనారాయణులనే పేరుతో ఇక్కడ తపస్సు చేశారు. నా ఆజ్ఞతో ఇక్కడికి వచ్చి మురులింగాన్ని, పార్థివలింగాన్ని చేసి పూజించారు. మీ తపస్సుకి, మీ నిష్ఠకి, మీ భక్తికి ప్రసన్నుండయ్యాను, మెచ్చాను, ఇచ్చుకోవడానికి వరాలు వచ్చాను, పుచ్చుకోండి, ఏమైనా కోరుకోండి అనగా వాళ్ళు 2 చేతులు జోడించారు. ప్రభు, నువ్వు నిజంగా మా ఎడల ప్రసన్నుడవైతే, మమ్మల్ని అనుగ్రహించినట్టయితే మా కోసం శాశ్వతంగా మేము మట్టి లింగం తయారు చేసిన ప్రాంతంలో జ్యోతిర్లింగంగా కలియుగాంతం వరకు ఉండాలి. ఈ క్షేత్రం కేదార క్షేత్రం కనుక ఇక్కడ నువ్వు కేదారేశ్వరుడు అనే పేరుతో కలియుగాంతం వరకు భక్తులను అనుగ్రహించు అనగా వెంటనే ఆ మంచు ప్రాంతంలో ఆయన జ్యోతిర్లింగ రూపంలో ఆవిర్భవించాడు. శంకరస్తస్థౌ జ్యోతి రూపో మహేశ్వర, ఒక గొప్ప జ్యోతిగా ప్రత్యక్షమయ్యాడు. ఈ జ్యోతి ఇక్కడ వెలిగించే దీపంలో కలియుగాంతం వరకు ఉంటుంది. ఎంత మంచు ఉన్నా ఇక్కడ ఒకసారి దీపం వెలిగిస్తే మళ్ళీ వచ్చి వాళ్ళు చూసేదాకా దీపం కిందే ఉంటుంది. అది నా జ్యోతి అని వరం ఇచ్చాడు. అందుకే ఇప్పటికి కూడా మీరు అక్కడ దీపం వెలిగిస్తారే ఆ దీపం అలాగే ఉంటుంది. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి మనం. ప్రతి సంవత్సరము మే నెలలో వైశాఖ మాసంలో కేదారేశ్వరుడు యొక్క గుడి తలుపులు తీస్తారు. మళ్ళీ కార్తీక పూర్ణిమ నాడు హారతి ఇచ్చాక లోపల దీపం వెలిగిస్తారు. ఆ తర్వాత తాళాలు వేసేస్తారు. ఆ తాళాలు 6 నెలల తర్వాత కదా తీస్తారు మళ్ళీ వైశాఖంలో. ఈ 6 నెలలు లోపల ఉన్నటువంటి ఆ దీపంలో వేసినటువంటి నెయ్యి అసలు ఎలా వెలుగుతుందండి? పోనీ ఆ నెయ్యి ఎంతకాలం ఉండాలి? ఇది 6 నెలల పాటు ఉండే నెయ్యి. ఆ ప్రాంతానికి ఉత్తప్పుడు పెడితే చచ్చిపోతాం ఎంతవాడైనా. రేపు పొద్దున మే నెలలో తలుపులు తీసేదాకా మానవమాత్రుడు వెళ్ళలేడే, మిలిటరీ వాళ్ళు గజగజలాడిపోతారే. అటువంటి చోట నెయ్యి అందులోకి వస్తూ కూడా గడ్డగట్టేస్తుంది. అసలు దీపాలే వెలగవు అక్కడ. మీరు చూడండి, అక్కడ టీ కాస్తే క్షణంలో 3.5 గంటలు కరెంటుతో నానాయాత్ర పడి టీ కాస్తారండి. 3 సెకండ్లో చల్లారిపోతుంది. అటువంటి చోట మన మిలిటరీ వాళ్ళు ఎంతో కష్టపడి మనల్ని రక్షిస్తున్నారు. వాళ్ళు దేవతలు అంటే పాప వాళ్ళందరి కోసం మనం జయధ్వానాలు చేయాలి. అలా ఎందుకు చెప్తానంటే జ్యోతి రూపంలో ఈ దీపంలో అలా ఉంటాను నేను అక్కడ. ఇక జ్యోతిర్లింగ రూపంలో ఇక్కడే ఉంటాను. ఇది కేదారేశ్వర జ్యోతిర్లింగంగా ప్రసిద్ధికెక్కుతుంది. నేను జ్యోతి రూపుణ్ణి కనుక జ్యోతి రూపంలోనే ఉంటానని వరం ఇచ్చాడు. అక్కడితో ఆగల. నా శక్తి అంతా మీకు ఇస్తున్నాను. భవిష్యత్తులో మీకు నాకు యుద్ధం వస్తే నన్ను ఓడించే శక్తి ఇస్తున్నాను. నాతో యుద్ధం చేస్తే మీరు నన్ను జయిస్తారు, ఓడిస్తారు. అంత శక్తి ఇస్తాను. మీ చేతులు ఓడిపోతానన్నాడు ఆయన. అందుకే అర్జునుడు పాశుపతాస్త్రం కోసం తపస్సు చేసినప్పుడు శివుడు ఓడిపోయాడు కావాలని, వరం ఇచ్చాడు కనుక. అందుకే నారాయణుడికి గుళ్ళు ఇచ్చాడు. నేను నీకు సేవ చేస్తానని వరం ఇచ్చాడు, భక్తవత్సలుడు కనుక ఆయన. ఈ విధంగా నరనారాయణుల కోరిక వర్ణించి కేదారేశ్వర జ్యోతిర్లింగం అయ్యాడు. ఆనాడు నరనారాయణుల యొక్క అనుగ్రహం వల్ల ఈశ్వరుడు కేదారేశ్వర సంజ్ఞకుడయ్యాడు, మనల్ని అనుగ్రహిస్తున్నాడు. తర్వాత మళ్ళీ యథాప్రకారంగా పుణ్యాత్ములైన నరనారాయణులు బదరీవనానికి వెళ్ళిపోయి అక్కడ నారాయణుడు విష్ణువు విగ్రహ రూపంలో వెలిశాడు. అర్జునుడు ఆయనకు ఎదురుగుండా శిష్యుడి రూపంలో ఉన్నాడు. అక్కడేమో అలకనంద అనే పేరుతో గంగా నది ప్రవహించింది. ఇక్కడ మందాకిని అనే పేరుతో నది ప్రవహిస్తున్నది. ఈ శివుడు విష్ణుస్వరూపుడు, ఆయనే బ్రహ్మస్వరూపుడు, భక్తుల యొక్క కోరికలు తీర్చే మహానుభావుడు. కేదారేశ్వరుని జీవితంలో ఒక్కసారైనా చూడాలి. కేదారేశ్వరుడు మొదట్లో ఇప్పుడు మనకి ఉజ్జయిని మహాకాళేశ్వరుడు ఎటువంటి లింగ రూపంలో ఉండేవాడు అలా ఉండేవాడు. ఇప్పుడున్నటువంటి రూపంలో ఉండేవాడు కాదు. ఇప్పుడున్న రూపానికి మార్పులు రావడానికి ఒక పెద్ద కథ ఉన్నది. కృతయుగంలో, త్రేతాయుగంలో ఒక మహాద్భుతమైన పెద్ద పాషాణలింగ రూపంలో కేదారేశ్వర జ్యోతిర్లింగం ఉండేది. ఇలా ఉండగా పాండవులు వనవాసం చేస్తూ చేస్తూ ఈ భూమండలంలో అడవుల్లో మాత్రమే వనవాస కాలంలో తిరగాలి కనుక 12 ఏళ్ళు పొరపాటును కూడా నగరాల్లోకి వెళ్ళకూడదు కనుక అనేక ప్రాంతాలు తిరిగారు వాళ్ళు. అటు ఉత్తరాది నుంచి ఇటు శ్రీశైలం అరణ్యాలకు వచ్చారు, మళ్ళీ ఇటు రామేశ్వరం వైపున అడవుల్లోకి వెళ్ళారు. మొత్తం మీద ఎక్కడున్నా అడవుల్లోనే తిరుగుతూ తిరుగుతూ కొంతకాలం పోయాక ధౌమ్యుడు, వేదవ్యాసుడు,
మొదలైన మహానుభావులు, అందులో ముఖ్యంగా మార్కండేయుడు ఒకడు, బృహదస్సుడనే ముని ఒకడు, వీళ్ళంతా అన్నారు మీరు కొంతకాలం పాటు హిమాలయారణ్యాల్లో కూడా తిరగండి అన్నారు. హిమవదరణ్యాల్లో తిరిగితే యోగశక్తి లభిస్తుంది. ప్రస్తుతం అర్జునుడు ఎలాగో పాశుపతం కోసం వెళ్ళి స్వర్గసింహాసనం దగ్గరికి పోయాడు. అర్జునుడు ఒక మహాజాతకుడు. వనవాసంలో అందరూ వనవాసం చేస్తూ నానాయాత్ర పడుతున్నప్పుడు కూడా ఆయన శివదర్శనం చేసుకోగలిగాడు. ఆయన స్వర్గానికి వెళ్ళి ఇంద్రుడు అర్థసింహాసనంలో కూర్చున్నాడు. ఆయన లేకపోవటం వల్ల పాండవులకు కొంత బెంగగా ఉండేదట. పాండవులు 5గురు పైకి విడిగా కనపడతారు, ఐకమత్యంతో ఉంటారు. మహానుభావులు పాండవులు పైకి 5 రూపాల్లో ఉంటారు, ఆత్మలు ఒకటే. అందుకే ఒక్క భార్యతో వాళ్ళు యావజ్జీవితం ఏమాత్రం తగాదా లేకుండా గడిపారు. అది మహాత్ముల యొక్క లక్షణం. అర్జునుడు పాశుపతాస్త్రం కోసం తపస్సుకు వెళ్ళి ఇంద్రకీల పర్వతం మీద తపస్సు చేస్తున్నంతకాలం ధర్మరాజు గారు అన్నం తినలేకపోయేవాట. వాడు అక్కడ తపస్సు చేస్తుంటే నేను ఇక్కడేం ఫోన్ చేస్తానని ఉత్తి ఒక్క పండు తిని బతికాడు. పాపం తెలుసా మీకు? అర్జునుడు పరమ పవిత్రమైన ఇంద్రకీలాద్రి మీద కఠోర తపస్సు చేశాడు. 6 నెలల పాటు ఉట్టి బూడిద తప్ప ఆహారం స్వీకరించలేదు. అందుకని 6 నెలల పాటు ధర్మరాజు కూడా అన్నం తినకుండా ఉండిపోయాడు. ఒక్క భీముడు తప్ప మిగతావాడు, భీముడి శరీరం వేరు, అతని తత్వం వేరు. అతను కూడా ధర్మరాజులో ఉంటే తర్వాత యుద్ధం చేయలేడు ఆయన. ధర్మరాజు గారు ఎలా ఉన్నా బతకగలడు, కానీ ఈయన ఎలా బతకలేడు. అందుకే ఎక్సెప్ట్ భీముడు తక్కిన వాళ్ళంతా ఆహారం తినలేకపోయారట. అందుకని అర్జునుడి కోసం రోజు బెంగ పెట్టుకునేవాడు. ధర్మరాజుకు అర్జునుడు అంటే పరమ ప్రేమ. అందుకని తమ్ముడు ఎలా ఉన్నాడో, తపస్సుకి చిక్కిపోతున్నాడేమో అని కొంతకాలం బాధపడ్డాడు. ఈలోపు ఒక రోజున వేదవ్యాస మహర్షి నారదుడు వచ్చి, అర్జునుడి తపస్సు ఫలించింది, మీ పూర్వజన్మ సుకృతం ఫలించింది, పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు, అతనికి పాశుపతం ఇచ్చాడు, ఇప్పుడు అతడు ఇంద్రసింహాసనంలో కూర్చున్నాడు, స్వర్గానికి వెళ్ళాడు, కొంతకాలం అక్కడ ఉంటాడు అనగానే హమ్మయ్య అనుకున్నాడు ఆయన. అర్జునుడి వియోగం తట్టుకోలేకపోతున్నాను, ఏం చేయను అని అడిగితే నారదుడు, బృహదస్సుడు మొదలైన వాళ్ళు ఇటువంటిప్పుడు ఏం చేయాలంటే తీర్థయాత్రలు చేయాలి. నువ్వెలాగో నగరాల్లోకి వెళ్ళవు కనుక అడవుల్లో ఉండేటటువంటి ఆలయాలు సందర్శించు అన్నారు పెద్దలు. అప్పుడు ఆయన బృహదస్సుణ్ణి, రోమశ మహర్షిని, వ్యాసుణ్ణి వీళ్ళందరినీ వెంట పెట్టుకుని, కులపురోహితుడు ధౌమ్యుడిని వెంట పెట్టుకుని, పురోహితుడు లేకుండా యాత్ర చేయకూడదని ఒక కఠోర నియమం ఉండేది పూర్వం. అందుకే ఆ రోజుల్లో యాత్రకు వెళ్ళిన వాళ్ళంతా పురోహితుడిని ఒకరిని వెంట పెట్టుకెళ్ళేవారు. అందుకని ధౌమ్యుడిని అందరినీ వెంట పెట్టుకుని ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపదితో వెళ్ళారు. హృషీకేశం వరకు పర్వాలేదు, ఎవరైనా వెళ్ళవచ్చు. హృషీకేశం దగ్గర నుంచి ఇంకా ఈ రుద్రప్రయాగ వెళ్ళే రూట్ అంతా భయంకరమైన కొండలు, ఓ పక్కనేమో గంగానది. మహానుభావులు వాళ్ళు ఆ రోజుల్లో ఈ బ్రిడ్జి లేని రోజుల్లో నానాయాతన పడ్డారండి. ఇప్పుడంటే కాస్త ఘాట్ రోడ్లు వేశారు ఎంతో ఎంతో. అసలు ఇప్పుడు రోడ్లు ఏమిటి, కేవలం అడవులు, కొండలు, పైకెక్క కిందకి దిగాలి, కొండెక్క కిందకి దిగడం, మధ్యలో గంగ వచ్చిన చోట దాటాలి కదా. ఇప్పుడు బ్రిడ్జీలు వేశారు, ఇటు నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు. చాలా చోట్ల ఎన్ని బ్రిడ్జీలు వస్తాయి మరి చార్ధామ్కి వెళ్ళేటప్పుడు. రుద్రప్రయాగ దగ్గర నుంచి కేదారం వెళ్ళేలోపు ఎన్ని వంతెనలు ఉన్నాయి. ఓ పక్కన గంగోత్రి, ఒకవైపు యమునోత్రి, మరోవైపు కేదారం, మరోవైపు బదరి. ఇవన్నీ వెళ్ళేలోపు కనీసం నేను ఎరిగి 200 బ్రిడ్జీలు ఉన్నాయి. ఇవి లేవు ఆ రోజుల్లో. వీళ్ళ అదృష్టం ఏంటంటే భీముడు ఉన్నాడు కదా, ఇటు నుంచి గంగ దాటాలంటే ఎంత పెద్ద బండరాయి పట్టుకొచ్చి వేసేసేవాడు అక్కడ. ఎక్కి దాటండి అనేవాడు ఆయన. అందుకని ప్రయాణానికి వెడితే భీముడు లాంటి వాడు ఒకడు ఉండాలి. ఎక్కడైనా మనకి పెద్ద పెద్ద నదులు వస్తే ఆయన టెంపరీ బ్రిడ్జి కట్టేవాడు. ఎప్పటికి కూడా బదరీ దగ్గర భీమ్ పుల్ అని ఉంటుంది. పుల్ అనేది హిందీ శబ్దం, దానికి వంతెన అని అర్థం. భీముడు కట్టిన వంతెన కనుక భీమ్ పుల్ అంటారు. ఏమిటని అనుకుంటున్నారు? ఇటువైపేమో వేదవ్యాసుని గుహ మాన అనే ప్రాంతంలో, ఇటువైపు సరస్వతీ నది. సరస్వతీ నదికి ఇటు నుంచి అటు వెళ్ళాలంటే ద్రౌపది వెళ్ళలేకపోయింది. అందుకని పెద్ద బండరాయి, ఎంత ఉంటుంది పెద్ద బండరాయి అనమాట. ఈ చివరి నుంచి ఈ చివరి దాకా స్టేజీ అంత బండరాయి. అంత బండరాయి 2 చేతులతో ఎత్తి దాని మీద వేశాడు ఆయన. ఏది? సరస్వతీ నది మీద. అప్పుడు ఆ బండరాయి మీద ఎక్కి అవతల వైపుకి వెళ్ళి ద్రౌపది దేవి చక్కగా స్నానం చేసి సరస్వతీ నదిలో మళ్ళీ అవతలకు వచ్చి థ్యాంక్స్ అంది. ఆ మాత్రం మరి భర్త గారికి ఎంతో గౌరవంగా కృతజ్ఞత చెప్పాలి కనుక. అందువల్ల నాకు ఎంత ఆనందం వచ్చేస్తుందో ఈ కథలు చదివినప్పుడల్లా. మళ్ళీ నాకే కనుక అవకాశం ఉంటే భీముడికి కాస్త ఒకసారి ఇన్వైట్ చేసి ఆయనతో పాటు యాత్రలు చేయాలని ఉంటుంది. ఆయనతో పెడితే అసలు మనకి ఎంత లాభం అండి. ఏ రాక్షసులు, ఏ భీకరమైన పనులు మన వెనకాతల పడలేరు. ఇప్పుడు భీముడు కొన్ని చోట్లకి అలా తీసుకెళ్ళాడు. కొంత ప్రాంతం వెళ్ళాక ఇంకక్కడి నుంచి మానవ మాతృలు
నడవలేని ప్రాంతం వచ్చింది. పెద్ద కొండ పైకి ఎక్కితే కానీ కిందకి దిగితే కానీ రుద్రప్రయాగ వెళ్ళలేరు. అక్కడి నుంచి కేదారం బదిరి వెళ్ళాలంటే కష్టం. భీముడు తప్ప ఓ మాదిరివాడు నడవలేడు. భీముడికి ఇవి లెక్కలేదనుకోండి. భీముడికి గంధమాదనమైన ఓటే, మైనాక పర్వతమైన, కేదారమైన ఆ మహానుభావుడి శక్తి, ఆ దివ్యశక్తి వేరు. వాయుపుత్రుడు కదా, వాయువులో వెళ్ళగలడు. కానీ ద్రౌపది నడవలేకపోయింది. సహదేవుడేమో నాకు మళ్ళీ సుకుమారి. ఇంక నకులుడు చెప్పాకర్లా. కూడా ఉన్నవాళ్ళంతా అమ్మే అమ్మే అండ మొదలెట్టారు. అప్పుడు ధర్మరాజుకి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. ఈ పరిస్థితుల్లో మనం బదరీ కేదారములకు దర్శనమునకు వెళ్ళలేము. కేదారేశ్వరుండి బదరీనాథుండి చూడలేము. కాబట్టి దీనికి ఒకటే మార్గం, ప్రయాణం చేయాలంటే అని భీముడి పిలిచి మీ అబ్బాయి ఘటోత్కచుండి పిలువు అన్నాడు. వెంటనే ఘటోత్కచ అని పిలిచాడు భీముడు. ఘటోత్కచుడు ఎప్పుడు ఒంటరిగా రాడండోయ్, తన పరివారంతో పాటు వచ్చాడు. మహారాక్షస సైన్యంతో వచ్చాడు. ఘటోత్కచుడు 5,000 మంది అనుచరులతో వచ్చాడు. రావడంతో తండ్రికి, పెదనాన్నగారికి అందరికీ వినయంగా నమస్కరించాడు. ధర్మరాజు అంటే ఆయనకి చాలా గౌరవం, ధర్మమూర్తి కదా అని. ఏమిటి కర్తవ్యం అంటే, ఇదిగో మీ అమ్మ ద్రౌపది, మేమందరం నడవలేక యాతన పడుతున్నాం. కాబట్టి వీళ్ళందరినీ భుజాల మీద ఎక్కించుకుని నీవు నీ పరివారం బదరీ చేర్చండి అన్నాడు ఆయన. తక్షణం ఆయన అందరినీ పిలిచాడు. ద్రౌపదీదేవిని ధర్మరాజునేమో చెరోభుజం మీద తానే ఎక్కించుకున్నాడు. మిగతా వాళ్ళందరినీ ఎక్కమన్నాడు. తలోభుజమే ఎక్కారు. ఒక్క ధౌమ్యుడు, రోమశ మహర్షి, వ్యాసుడు వీళ్ళు మాత్రం యోగశక్తితో ఆకాశ మార్గంలో వెళ్ళారు. వాళ్ళు రాక్షసులు ముట్టుకోలేదు. వాళ్ళంతటా వాళ్లే యోగశక్తితో ఎగిరారు. మిగతా వాళ్ళందరినీ రాక్షసులు వీపు మీద ఎక్కించుకున్నారు. రువ్వున ఆకాశానికి ఎగిరారు. కన్ను మూసి కన్ను తెరిచేలోపు ఎక్కడో రుద్రప్రయాగ ప్రాంతం దగ్గర నుంచి బయలుదేరి బదరి వెళ్ళిపోయారట. అక్కడికి వెళ్ళాక బదరీలో 3 రోజులు ఉన్నారు. ఇక్కడి నుంచి మళ్ళీ వీళ్ళంతా ఇంకెక్కడి నుంచి మాత్రం ఎవరి మీద ఆధారపడకుండా వీళ్ళే కష్టపడి కొండలెక్కి మెట్లెక్కి మొత్తం మీద కేదారం చేరారు. కేదారేశ్వరుడు పెద్ద పాషాణలింగ రూపంలో ఉండేవాడని చెప్పారు కదా. కేదారేశ్వర జ్యోతిర్లింగం అద్భుతంగా ఉండేది. ఆ రోజులు ఇంకా పెద్దగా ఉండేదన్నమాట. ఆ లింగ దర్శనానికి వీళ్ళు వెళ్ళారు. ఆ రోజు ఏకాదశి. లింగ దర్శనానికి తెల్లవారుజామున స్నానం చేయడానికి బయలుదేరుతూ ఉంటే శివుడు సాయం సంధ్యా సమయంలో మీకు దర్శనమిస్తాను, అప్పటిదాకా నా దగ్గరికి రాకండి, ఇవాళ ఏకాదశి, మీరు పగలంతా ఉపవాసం ఉండి ఓం నమః శివాయ అంటూ పంచాక్షరీ జపం విడిచిపెట్టకుండా చెయ్యండి, ఏకధాటిన చెయ్యండి. సాయం సంధ్యా సమయంలో నా దర్శనానికి రండి. మరొక విషయం, ఈరోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఏకాదశి గనక ఉపవాసం కూడా ఉండండి. అందులో ఇవాళ జ్యేష్ఠ శుక్ల ఏకాదశి. జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు. నిర్జల ఏకాదశి అంటే ఆచమనం చేసే నీరు తప్ప అన్యజలం తాగకూడదు. మనకి ఎంత దాహం వేసినా వాటర్ బాటిల్ పక్కనెట్టుకోకూడదట ఒక్కరోజుకి. ఆచమనం చేయడానికి వాడే నీళ్లు తప్ప పైన ఇంకొక చుక్క తాగకూడదు. అంత కఠోరంగా ఆ రోజుల్లో ఉండేవారు. ఇలా ఈ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఆచమన జలం తప్ప ఏమీ తాగకుండా ఉపవాసం ఉండి నమశివాయ మంత్రం చేసి అప్పుడు సాయం సంధ్యా సమయంలో నా దగ్గరకు వస్తే దర్శనమిస్తాను, ఈలోపు మాత్రం గుళ్ళోకి రావద్దన్నాడు శివుడు. పిలిస్తే పలికేవాడు శివుడు వాళ్ళకి. అందుకే ఆయన అలా చెప్పగానే వెంటనే వీళ్ళు ఏం చేశారు, ఆలయానికి కొంచెం బయట ఉన్నటువంటి ప్రాంతం ఒకటి ఉంది, ఇప్పుడు అక్కడ హెలికాప్టర్లు దిగుతున్నాయే, హెలీప్యాడ్ ఉందే ఆ ప్రాంతం అన్నమాట. అక్కడ కూర్చున్నారు. శుభ్రంగా మంచునీళ్లలో స్నానం చేశారు, విభూతి పూసుకున్నారు, ఓం నమః శివాయ అని జపం మొదలెట్టారు. 1 గంట గడిచింది. అందరూ బాగానే జపం చేస్తున్నారు, కానీ భీముడికి తంట వచ్చింది. గడిచింది గంట, ఆయన కడుపులో మంట, ఆయనకి పెద్ద తంట. దాంతో ఆయన గజగజలాడిపోయాడు. ఈ జనం అందరం ఉండగా పిలిస్తే బాగుండదు కదా, అందుకని జనాన్ని అక్కడ వదిలేసి అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చి ఎవరూ లేని ఏకాంత ప్రదేశానికి వచ్చి శివ శివ అని పిలిచాడు. శివుడు తక్షణం ప్రత్యక్షమయ్యాడు. ఏమైనా 1 గంట జపానికే నన్ను పిలిచేసావంటే, ప్రభు నీకు తెలియందేముంది, నేను అమిత భోజనుణ్ణి, అగ్ని లాంటి వాడిని, నా కడుపులో ఉంది దావాగ్ని లాంటి జఠరాగ్ని, నేను ఆహారం తినకుండా ఉండలేను. నువ్వేమో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా ఉపవాసం ఉండంటావు. సూర్యాస్తమయం అయ్యాక ఇక నేను నిన్ను చూడలేను, శివశివ అనడానికి నా శవం కూడా మిగలదేమో అని భయంగా ఉంది నాకు, కొంచెం అనుగ్రహించు స్వామి అన్నట్ట. శివుడు జాలిపడిపోయాడు. భీముడు అంటే ఆయనకి ఇష్టం అయ్యే, పైగా అసలు బాగా భోజనం చేసేవాళ్ళు అంటే శివుడికి ఇష్టం. అందుకని జాలిపడి, సర్లే నాయన నీ సంగతి నాకు తెలుసు కదా,
ఒక పని చెయ్యి, తిన్నా తినకపోయినా సమాన ఫలితం ఇచ్చేవి కొన్ని ఉన్నాయి, అందువల్ల పాలు తాగి క్షీరము తాగి ఈ పూట ఉపవాసం ఉండు అన్నాడు. ఇక్కడికి పాలు ఎలా వస్తాయి స్వామి అన్నట్టు ఆయన. అప్పుడు ఆయన ఏం చేశాడు, ఒక పెద్ద గేదిగా మారాడు, మహిషీ రూపం ధరించాడు. ఇక్కడెక్కడ ఆవు పదం వాడలేదండి ఈ శివపురాణంలో మటుక్కి. కొందరు ఆవు అంటున్నారు కానీ ఆవు కాదు, ఆయన మహిషి గేదిగానే మారాడు. గేదె పాలు కొంచెం బలం కనుక అవే ఇచ్చాడు. కావాలని పరీక్షించి ఆయన గేదె పాలు ఇచ్చాట. ఎన్ని అంటారు, ఎక్కువ ఇవ్వలేదు, 4-5 బిందులు. ఈ 4-5 బిందుల పాలు కూడా తాజాగా అప్పటికప్పుడు పితుక్కుని కాచకుండా ఏ పంచదార కూడా వేసుకోకుండా శుభ్రంగా తాగేశాడు ఆయన. పాలు తాగి మళ్ళీ కిక్కురు మరకుండా ధర్మరాజు గారితో వెళ్ళిపోయాడు. ధర్మరాజు గారు అలా కళ్ళు మూసుకునే ఉన్నాడు, ఆయన కళ్ళు తెరవట్లా, ఇదేం తెలియదు ఆయనకి పాపం. ధర్మరాజు నాలాంటి అమాయకుడు, పూజా మందిరంలో ఎవరున్నారో లేరో చూసుకోడు. అందుకని ఈయన కిక్కురు మరకుండా కూర్చుని ఉంటే ఈయన మళ్ళీ పక్కనకి వెళ్ళి కూర్చున్నాడు. 1 గంట 2 గంటలో మహా అయితే 3 గంటలో గడిచింది. మొత్తం మీద మళ్ళీ నీరసం మొదలైంది. ఏది హింది పాలు వెళ్ళిపోయాయి. మళ్ళీ ఇక్కడి నుంచి బయలుదేరాడు. మళ్ళీ ఏకాంత ప్రదేశానికి వచ్చాడు. శివ అన్నాడు. శంభో శంకర అనగానే అలా ఒక వృద్ధుడు నడిచొస్తున్నట్టుగా కర్ర పుచ్చుకొని శివుడు మళ్ళీ వచ్చాడు వృద్ధాకారంలో. ఆయన పాలు కడుపు నిండా తాగినట్టున్నావు, మళ్ళీ పిలిచేవేమిటంటే, ఆ పాలు ఏమి సరిపోతాయి బాబు, నా కడుపుకి ఈ పాలు అవి సరిపోవన్నట్ట. ఉపవాసం ఉండాలంటావు, ఉత్తి పాలు తాగాలంటావు, పాలు తాగిన కాసేపటికే నీరసం వచ్చి పడిపోతుంటే నేనేం జపం చేయగలుగుతాను? ఆత్మహింస మంచిది కాదని నువ్వే చెప్పావు. కళ్ళు బైర్లు గమ్మి స్పృహ తప్పి పడిపోతున్నప్పుడు శివ అనగలనా అనగానే, ఓహో అలాగా, అయితే ఫలహారం చెయ్యి అన్నాడు ఆయన. మళ్ళీ ఫలహారం అంటే ఉప్మాలు కష్టమా, ఇడ్లీలు పెసరట్లు చట్నీలు కావు. మళ్ళీ ఫలహారం అంటే కేవలం పళ్ళు మాత్రమే, ఫలం మాత్రమే. హారంగా, హారము అంటే తిండి, ఫలహారము పళ్ళు తిండిగా తినుట, అవి తీసుకో అన్నాడు ఆయన. కొంచెం పాకి వత్తకపోతే కొమ్ములిపోతే సుమా. ఆమిషం పలలం పలం, ఆమిషం అన్నా పలలము అన్నా పలము అన్నా మాంసము అని అర్థం. కాబట్టి ఒత్తకపోతే మాంసాహారం, ఒత్తితే పండు అని అర్థం అనమాట. ఫలహారం అంటావు, ఇప్పటికిప్పుడు పళ్ళు ఎవరు తెస్తారు స్వామి అనగా, అయితే నేనే కల్పవృక్షంగా మారిపోతున్నాను అని చెట్టుగా మారాడు ఆయన. ఆ చెట్టుకి ఏ పండు కావాలంటే ఆ పండు వస్తుంది. కల్పవృక్షం కదా, కల్పవృక్షం దానిమ్మకాయలు అంటే దానిమ్మకాయలు భీముడికి పడుతుంది కనుక, బత్తాకాయలు, ద్రాక్ష పళ్ళు, ఆరెంజి, అవి యాపిల్స్, మామిడి పళ్ళు, ఇలా ఏ పళ్ళు కావాలంటే ఆ పళ్ళు, కోరిన పళ్ళు ఇచ్చేటటువంటి మహావృక్షం, పరమ పవిత్ర వృక్షం కల్పవృక్షం. శివుడు కల్పవృక్షంగా మారాడు. వెంటనే భీముడు కావలసిన పళ్ళని కోరుకున్నాడు. 4-5 బండ్ల ఫలాలు కోరుకోగా వచ్చి పడ్డాయి అవన్నీ. మొత్తం పళ్ళన్నీ మళ్ళీ టెంక కూడా విడిచిపెట్టి కూడా తిరిసాడు. మామిడి పండు మనం పీకి టెంకంతా లాగి అందులో ఉన్న గుజ్జు అంతా నాక్కొని ఆఖరణ టెంక కింద పారేస్తామే, ఆయనకి టెంక లేదు టెంకీ లేదు, మొత్తం పండు గుటుక్కు మింగేశాడు. ఒక కొబ్బరి బండాలు తప్ప మిగతావన్నీ కూడా ఏం చేశాడనమాట, ఫలం కింద తొక్క కూడా తీయకుండా తినేశాట. చక్కెరకేళి అరటిపళ్ళ గెలలు 100 గెలలు అలా పండుబేక రోట్లో వేయ, ఆవులకి తొక్కలు కూడా లేవు. ఇక ఆఖరణ కొబ్బరి బొండాలు కూడా వచ్చాయి, వాటిని పటక్కన చేత్తో కొట్టుకుని గడగడ తాగాడు. మళ్ళీ మంచినీళ్ళు తాగాలి కదా, అందుకని బొండాలు కూడా తాగాడు. అక్కడికి ఆయనకి కాస్త గండం గడిచిందనమాట. ఈ బొండాలు తాగాక ఈ చెదారం పక్కన పారేసి చేతులు కళ్ళు కడుక్కుని ఆచమనం చేసి, మళ్ళీ ఆచమనం చేయకుండా జపం చేయకూడదు, అందుకని మళ్ళీ యథాస్థానంలో కూర్చున్నాడు. మళ్ళీ ఇదంతా ఏమీ ధర్మరాజు గారికి తెలియదు, అసలు ఈయన కదిలినట్టే తెలియదు. ఆయన సమాధిలో ఉన్నాడు. మిట్ట మధ్యాహ్నం 12-1 గంట అయ్యింది. మళ్ళీ భీముడికి ప్రాణం గెదగెదలాడింది. మళ్ళీ ఏకాంత స్థలానికి వచ్చాడు. స్వామి అనగానే ఏమి అన్నాడు ఆయన. నాకు ఈ ఫలములు పాలు ఇటువంటివి నా శరీరములకు చాలవు, ఇంకేదన్నా మార్గం చెప్పవా అంటే, నిర్జల ఏకాదశి రాని ఆయన అన్నం తినొద్దంటే ఎప్పటికే నువ్వు అన్నానికి మించి చాలా ఎక్కువ లాగావు. సరే నీకోసం ఏం చేస్తున్నానంటే, ఈ రోజు నుంచి ఏకాదశి ఉపవాసం ఉన్నవాడు అన్నం తినకుండా అన్నం భిన్నం చేసుకు తినేటటువంటి వరం ఇస్తున్నాను అన్నాడు ఆయన. అప్పటి నుంచి భీముడి ధర్మమానని అన్నం తినకపోయినా బియ్యం ఆడిస్తే నోకొస్తుంది కదా, ఆ రవ్వతో, బియ్యపు రవ్వతో ఉప్పుడు పిండి చేసుకు తినేటటువంటి అవకాశం ఈశ్వరుడు ఇచ్చాడు. ఏది భీముడి కోసమని. భీముడితో పాటు మానవులందరికీ వరం ఇచ్చాడు. కలియుగంలో మానవులు అన్నగత ప్రాణులు.
కళావన్నగతా ప్రాణా. కలియుగంలో ప్రాణాలన్నీ అన్నం మీద ఆధారపడి ఉంటాయి. అన్నం తినకపోతే వాడు ఉండలేడు. డైరెక్ట్గా అన్నం తినకుండా అన్నం భిన్నం చెయ్యి అనగా బియ్యం తిరగల్లో వేసి విసిరితే నోకొస్తుంది. ఆ రవ్వని పిండిగా చేసుకో. పిండిగా చేసుకుని ఆ పిండిని తిండిగా స్వీకరిస్తే కొంతవరకు నీ మొండి ప్రాణం నిలబడుతుంది అనగా ఆ అమ్మాయి ఇది బాగుందనుకున్నాడు ఆయన. మరి రవ్వ ఓ 5-6 బస్తాలు రవ్వ స్వామివారే ఇచ్చారు. ఆ రవ్వను అప్పటికప్పుడు మళ్ళీ కల్పవృక్షం లాంటి శివుడు అనుగ్రహంతో పిండిగా ఆయనే చేసుకున్నాడు. ఇదంతా చకచక చేసుకున్నాడు. హిమాలయాల్లో వంట అవ్వదండోయ్. ఈశ్వర కటాక్షం. ఈశ్వరుడు 3వ కన్ను వల్ల నిప్పు పుట్టింది, నిప్పుతో పడేంత ఉప్పు పుట్టింది. అందుకే ఉప్పుడు పిండి చేసుకున్నాడు ఆయన. ఉప్పుడు పిండి తింటే తప్పుడు పిండి కాదు, తప్పు కాదు అది. శుభ్రంగా భోజనం చేశాక అమ్మాయ అనుకున్నాడు ఆయన. కాకపోతే ఒక నియమం ఉంది. ఏకాదశి ఉపవాసం ఉన్నాడు ఉప్పుడు పిండి తినచ్చు, కానీ అందులో నంచుకోకూడదు. ఏదైనా పచ్చడి కానీ పప్పు కానీ ఇలాంటివి వాడకూడదు. అదొక్కటి మాత్రం కఠోర నియమం. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఉపవాసం ఉన్న రోజున ఉప్పుడు పిండితో పాటు ఆవకాయ, గోంగూర పచ్చడి, దెబ్బకాయ పచ్చడి ఇవన్నీ వేసుకుంటే అది ఉపవాసం ఎందుకు అవుతుంది? కాబట్టి ఉపవాసం కాస్త దెబ్బ అవుతుంది. ఏం వేసుకోకుండా ఉట్టి ఉప్పుడు పిండి. నిజానికి కొంచెం చప్పదనం లేకుండా ఉప్పే వేసుకోవాలి, ఎక్కువ తినకూడదు. భీముడు గారంటే ఏం తిన్నా పడుతుంది, ఉత్తి నూక తిన్నా బియ్యం తిన్నా తినేగలడు ఆయన, అరుగుతుంది ఆయన. అది తిన్నట్ట. సాయం సంధ్యా సమయం అయింది. మొత్తం మీద ఎలాగో గడిపాడు ఆయన. సంధ్యా సమయంలో వీళ్ళంతా జపాలు పూర్తి చేసుకుని స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని శివదర్శనానికి వెళ్ళారు. వెంటనే శివుడు ఒక దున్నపోతు రూపం ధరించి మహిష రూపంతో పారిపోయాడు అక్కడి నుంచి. శివలింగం మాయమైపోయింది. శివలింగ స్థానంలో ఓ దున్నపోతు కనపడింది. ఈ పాండవుల్ని చూచి ఆ దున్నపోతు దూకి పారిపోవడం మొదలుపెట్టింది. శివుడు చెప్పినట్టుగా ఉపవాసము చేసి జపము చేసి ఉంటే ఆయన దర్శనమిచ్చేవాడు. కానీ భీముడు చీటికి వాటికి వచ్చి అది ఇది అడిగాడు కదా. అడగడంతో స్వామివారు కావాలని ఏం చేశారు, ఒక మహిష రూపం ధరించి పారిపోయాట. ధృతశ్చ పాండవైస్తత్ర హ్యవాంగ్ముఖతయా స్థితః పుచ్ఛంచైవ ధృతం తైస్తు ప్రార్థితశ్చ పునః పునః. పాండవులు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. పరమేశ్వర మమ్మల్ని చూచి మహిష రూపంతో పారిపోతావా, అయ్యో అయ్యో అని ఆ మహిషం వెంటబడ్డారు. తలో వైపు నుంచి వెళ్ళారు. గట్టిగా పట్టుకున్నారు. ఆయన తల వంచుకుని నిలబడ్డాడు. తోకొక్కటే వాళ్ళకి ఇలా వెనక్కి పెట్టి తల ఏమో వంచుకుని కనపడకుండా చేశాట. తలని లోపలికి 2 కాళ్ళ మధ్యలో పెట్టుకోవటం వల్ల అది కనపడలేదు. అప్పుడు వాళ్ళు పదే పదే మమ్మల్ని అనుగ్రహించు, ఏమి లోపం చేశాం, మేమేం పాపం చేశాం, లింగం మాయమైపోయింది, ఆ స్థానంలో మహిష రూపంలో మాకు దర్శనమిచ్చావు, పోనీ మహిష రూపంలో కూడా నీ ముఖం చూపించటం లేదు, నీ కళ్ళతో మమ్మల్ని చూడటం లేదు, నీ దృష్టి పడితే కదా మేము పవిత్రులమవుతాం, ఎందువల్ల మా మీద నీ దాక్షిణ్యం చూపించటం లేదు అనగా అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, నాకు ఒక నియమం ఉన్నది, ఎట్టి పరిస్థితుల్లో ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నవాడికి తప్ప తక్కిన వాళ్ళకి నా సంపూర్ణ అనుగ్రహం లభించదు. ఈ భీముడు కొంత ఉపవాస భంగం చేశాడు, అయినా మీరంటే నాకు అభిమానం కాబట్టి మీకు విచిత్ర దర్శనం ఇస్తాను. ఈ నా శిరస్సు ఇక్కడి నుంచి వ్యాపించి వ్యాపించి నయపాల దేశం వెళ్ళిపోతుంది. నయపాలము అంటే ఇప్పుడు నేపాల్ అని పిలుస్తాం అనమాట. అసలు దాని అసలు పేరు నయపాలము. నయము అంటే నీతి, నీతిని పాలించే దేశం. ఒకప్పుడు అక్కడ ఉన్నవాళ్ళంతా నీతిగా ఉండేవారు. అక్కడున్న రాజు నయపాలుడు, అక్కడ ప్రజలు నయాన్ని పరిపాలించేవారు. అందుకని నయపాల క్రమక్రమంగా నేపాల్ అయ్యింది. శిరస్సు ఆ నయపాల దేశానికి పోతుంది. అక్కడ నేను పశుపతి అనే పేరుతో ఉంటాను, ఇప్పుడు నేను పశువుగా మారాను కనుక. తోక భాగం ఇక్కడ కేదారేశ్వర జ్యోతిర్లింగంగా దర్శనమిస్తుంది. ఆయన చెప్పాడు సుస్పష్టంగా, తద్రూపేణ స్థితస్తత్ర భక్తవత్సల నామభాక్ నయపాలే శిరోభాగ గత తద్రోపత స్థిత. నా శిరస్సు భాగమంతా వెళ్ళి నేపాల దేశానికి పోతుంది. అక్కడ పశుపతి అనే పేరుతో మహాలింగంగా దర్శనమిస్తాను. అక్కడున్నదేమో శిరస్సు, ఇక్కడుండేది పుచ్ఛంచైవ ధృతంతయిస్తూ. పుచ్చం తోక ఎక్కడ ఉంటుంది, ఆ తోక అందుకే ముక్కలు ముక్కలుగా విచిత్రంగా నొక్కబడి ఉంటుంది. తోకేమో కేదారేశ్వర జ్యోతిర్లింగంగా, శిరస్సు పశుపతిగా పిలువబడుతుంది. నాకు శిరస్సు కంటే తోకంటే ఎక్కువ ఇష్టం, వెనక భాగం అంటే ఈశ్వరుడికి ఎక్కువ ఇష్టం. అందుకే వెనక భాగానికి ప్రత్యేకంగా సద్యోజాతం అని పేరు పెట్టుకున్నాడు ఆయన. సద్యోజాతము అంటే ఒక అర్థం ఏమిటి, తక్షణం పుట్టువాడు. ఏం తక్షణం పుట్టడం అంటే కరుణ తక్షణం పుట్టించేవాడు గనక ఆయన వెనక భాగంలో ఆయనకి నమస్కారం చేస్తే మన మీద ఎక్కువ కరుణ చూపిస్తాడు, తొందరగా అనుగ్రహిస్తాడు. అందుకే శివుడికి ఎప్పుడు కూడా
ముందు భాగంలో నమస్కరించిన వెంటనే ప్రదక్షిణ చెయ్యాలి. వెనక భాగంలో తాకి నమస్కరిస్తే ఆయన అనుగ్రహం పొందుతాం. ఎవడో కానీ ఈ మధ్యన ఎందుకు చెప్పాడో తెలియదు, వెనక భాగంలో శివాలయం ముట్టుకోకూడదని చెప్పాట. మరి ఎవడు చెప్పాడో వాడికి. శివపురాణం ఏమో ముట్టుకొని చెబుతోంది, సద్యోజాతం పడమర ముఖం అంటే నాకు ఇష్టమని చెబుతోంది. వెనక నుంచి నన్ను దర్శనం చేసుకున్నవాడిని ఇంకా కరుణిస్తానంటాడు ఆయన. అసలు చండీ ప్రదక్షిణ అలా పుట్టిందే. అక్కడ దాకా వచ్చి మళ్ళీ వెనక్కి తిరుగుతాడు కదా, మళ్ళీ తిరిగి అక్కడికి వస్తాడు కదా. ఈ వంకతో పదే పదే వెనక భాగంలో నా దర్శనం చేసుకుంటాడు. నా వెనుక ఉన్న ముఖం తొందరగా అనుగ్రహిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఎదురుగుండా శివలింగానికి దండం పెట్టినవాడు మళ్ళీ వెనక్కి రావాల్సిందే. ఒక్కసారైనా వెనక భాగానికి వెళ్ళి నా దర్శనం చేసుకుంటే వాడిని తొందరగా అనుగ్రహిస్తాను. తత్పురుషం కంటే సద్యోజాతం కరుణాస్వరూపమట. ఆ పేరుల్లోనే ఉంది టెక్నిక్ అంతా. తత్ పురుష, అతడే పురుషుడు. పురుషాకారంలో అంత తేలిగ్గా అనుగ్రహం ఇవ్వడు. అదే సద్యోజాతం అంటే సద్య వెంటనే, జాత పుట్టినవాడు. వెంటనే పుట్టుట అంటే ఏమిటి? వెంటనే దయ పుట్టుట. తన దర్శనము చేసినంత మాత్రం చేత తక్షణం జాలి చూపించి అనుగ్రహించడం సద్యోజాతం. అందువల్ల వెనక వైపున్న ముఖం తొందరగా అనుగ్రహిస్తుంది. ఇప్పుడు నా వెనక ముఖమే, ఆ సద్యోజాతమే ఈ తోక రూపంలో కేదారేశ్వర జ్యోతిర్లింగంగా కలియుగాంతం వరకు ఉంటుంది. ఎగుడు దిగుడుగా ఉంటుంది, ఈ వెంట్రుకలతో ఉంటుంది. దీని మీద నెయ్యి పూసి పుష్పములు పెట్టి సాష్టాంగ నమస్కారం చేసుకున్న వాడికి ఇక పునర్జన్మ లేకుండా చేస్తాను. పూర్తిగా నా లింగం చూడాలనుకుంటే కేదారేశ్వర లింగం అటు నయపాల దేశానికి వెళ్ళాలి, ఇటు కేదారానికి రావాలంటే అటు పశుపతిని చూడాలి, ఇటు ఇక్కడ ఉన్నటువంటి కేదారేశ్వరుని చూడాలి అని చెప్పి వాళ్ళని అనుగ్రహించాడు. పైగా ఈ తోక రూపంతో ఉన్న ఈ లింగాన్ని ఇప్పుడే పూజించండి, ఇక నా శిరస్సు భాగం మాత్రం మీకు కనపడదు అని తక్షణం తోకతో లింగంగా మారిపోయాడు. సవైవ పూజానా నిత్యం ఆజ్ఞాం చైవాప్యదాత్తథా. సవైవ పూజానాన్ నిత్యమాజ్ఞాం చైవాప్యదాత్తథా. పూజితశ్చ స్వయం శంభుః తత్ర తస్థౌ వరానదాత్. ఇప్పుడు ఆయన లింగ రూపంలో గడిపాడుగా. ఆయన తోక కాస్త కేదారేశ్వర లింగం అయ్యింది. ఈ తోక రూపంలో నన్ను పూజించండి. ఇది విచిత్రలింగంగా కనపడుతుంది. మీరు పూజిస్తే శీఘ్రకాలంలో శత్రువుల బారి నుంచి బయటపడతారు. మీకు రాబోతున్నది అజ్ఞాతవాసం. ఆ అజ్ఞాతవాసంలో మీరు ఎలా తిరిగినా మిమ్మల్ని జనం గుర్తించలేరు. మీరు డైరెక్ట్గా నా పేరు ధర్మరాజు అని చెప్పినా నేను వాళ్ళు నమ్మరు. ఆఖరికి నువ్వు ఎవరి కొలువులో ఉన్నా చివరిన కొలువు పూర్తయ్యాక, అజ్ఞాతవాసం పూర్తయ్యాక నేనే ధర్మరాజుని చెప్తే నువ్వు ధర్మరాజు అయితే రుజువు చూపించని అడుగుతారు. అందుకే కదండి ఉత్తర కుమారుడికి ఎంత చెప్పాడు అర్జునుడు. బాబోయ్ నేను అర్జునుడిరా అంటే, అర్జునుడు అంటే నమ్మేస్తానేమిటి, నీకు ఎన్ని పేర్లు ఉన్నాయో చెప్పు, అర్జునుడికి ఎన్ని పేర్లు ఉన్నాయో చెప్పు అన్నాడు. పేర్లు చెబితే ఆ పేర్లు ఎందుకు వచ్చాయో చెప్పన్నాడు. ఎంత పరీక్ష చేస్తే కానీ నమ్మలేదు. దానికి గల కారణం శివుడే చెప్పాడు. మీ అంతటి మీరు బయటపడినా అంత తేలిగ్గా ప్రజలు గుర్తించలేనంత గొప్ప వరం ఇస్తున్నాను అన్నాడు ఆయన. ఇది నా అనుగ్రహం. మీ పాండవులు ఎప్పుడూ దిగ్విజయం పొందుతారు. మీరు నాలో సగభాగం. శివుడే తన 5 ముఖాలు 5 శక్తులుగా మార్చి ఆ 5 శక్తులు ఇంద్రుడిలో నిక్షిప్తం చేసి పాండవుల రూపంలో పుట్టాడు. ఈ విధంగా నన్ను పూజించి దిగ్విజయం పొందండి అనగా పాండవులు అత్యంత భక్తితో పూజించారు. పూజించి ఆ క్షణమే దుఃఖాల నుంచి విముక్తి పొందారు. కేదార క్షేత్రంలో ఇప్పటికి కూడా పాండవుల విగ్రహాలు ఉన్నాయి. పాండవులు వరుసగా పూజ చేశారు కదా, అందుకని లోపల మీలో ఎవరన్నా కేదారం వెళ్ళిన వాళ్ళు ఉంటే చేయెత్తితే తెలుస్తుంది కొంతవరకు. మీ అందరూ చూశారు లోపల ధర్మరాజుని, భీముణ్ణి, ద్రౌపదిని, నకులుణ్ణి, సహదేవుణ్ణి అందరినీ చూడొచ్చు అక్కడికి వెళ్ళాక. వారంతా నిజంగా అక్కడికి అడుగు పెట్టినట్టుగా డైరెక్ట్గా శివపురాణమే చెబుతున్నది. కేవలం విగ్రహాలు ఉండడం కాదు, వాళ్ళు నిజంగా వెళ్ళి అర్చన చేశారు. అక్కడ ఆ తోక కంకణాకారంలో ఉంటుంది. అందుకే మీకు వీలున్నవాళ్ళు ఒక కంకణ దానం చెయ్యాలి. అవకాశం ఉన్నవాడేమో వెండి కంకణం, రాగి కంకణం, బంగారు కంకణం, ఏమీ లేకపోతే ఓ దారం కంకణంగా కట్టుకుని ఆ కంకణాన్ని అక్కడ వదిలేస్తారు. ఒక కంకణ దానమైనా చెయ్యాలి. ఇంకో రహస్యం ఉన్నది. కంకణ దానము అంటే మరొక అర్థం అంటే కమ్ అంటే నీరు, కణము అంటే బిందువు, కమ్ కణము అంటే నీటి బిందువు. ఎవరైనా బంగారము, వెండి ఇటువంటి ధాతువులో లేకపోతే దారాలో దానం చేయలేకపోతే నీటి బిందువు తీసుకుని అక్కడ వదిలిపెట్టాలి. అది కూడా కంకణ దానం. అప్పుడు వాడు సర్వపాపాల నుంచి విముక్తి పొందుతాట. ఇక్కడ సుస్పష్టంగా చెప్పాడు. ఏమని చెప్పాడు? నాయనలారా,
ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్క కంకణమైనా దానం చేస్తే జీవన్ముక్తో భవేత్ సోపి, వాడు జీవన్ముక్తుడు అవుతాడు. ఇక్కడి నుంచి బదరి వెళ్ళాలట. అసలు ముందు కేదారం వెళ్ళాకే బదరి వెళ్ళాలి. కేదారం నుంచి బదరీవనానికి వెడితే అప్పుడు వాడు శాశ్వతంగా కైలాసం కావాలంటే కైలాసం పొందుతాడు, వైకుంఠం కావాలంటే వైకుంఠం పొందుతాడు. 20వ శ్లోకంలో జీవన్ముక్త భవేత్సోపి యోగతో బదరీవనే, కేదారం వెళ్ళి శివుణ్ణి పూజించి అక్కడ నుంచి బదరీ వెళ్ళి బదరీనారాయణ దర్శనం చేసుకున్నవాడు జీవన్ముక్తుడై తీరుతాడు. అతడు కోరుకున్న లోకానికి వెడతాడు. కొందరికేమో కైలాసం ఇష్టం అండి, కొందరికి వైకుంఠం ఇష్టం అండి, వారి వారి సంస్కారాలు ఉంటాయి కదా. కాబట్టి మనకి లోకాలు కనపడడం ఒక ఎత్తు, ఆ లోకాలకి కోరుకుని అక్కడికి వెళ్ళడం ఒక ఎత్తు అన్నమాట. అవన్నీ వారి వారి సంస్కారాలను బట్టి ఉంటాయి. ఇక్కడ నిజంగా కేదార దర్శనం అయ్యాక బదరీ వెళ్ళినటువంటి వాడు భక్తితో కనుక పరమాత్మను తలుచుకుంటే అతడు అనుకున్నటువంటి లోకం పొందుతాడు. దృష్ట్వా రూపం నరస్యైవ తథా నారాయణస్య హి కేదారేశ్వర శంభోశ్చ ముక్తిభాగీ న సంశయః. కేదారేశ్వరుణ్ణి నరనారాయణుల్ని అంటే కేదార బదరీలు రెండింటినీ చూచిన వ్యక్తి ముక్తి పొందుతాడు అనడంలో సందేహం లేదు. ఒకవేళ కేదారేశ్వర దర్శనానికి వెళ్ళలేకపోతే కొందరు యాత్రకు బయలుదేరతారండి, పాపం దురదృష్టవశాత్తు దారిలో చచ్చిపోవచ్చు. లేదా కేదారేశ్వరానికి వెళ్ళాక వరదలు వచ్చి అందులో కొట్టుకుపోవచ్చు. వాళ్ళ గతి ఏమిటి? కేదారేశిష్య భక్త ఏ మార్గస్థాః తస్య వై మృతాః తేపి ముక్తా భవంత్యేవనాత్ర కార్య విచారణ. కేదారానికి ప్రయాణమై దారిలో చచ్చిపోయినా కేదార దర్శనానికి వెళుతూ అక్కడ గంగానది వంటి నదుల్లో కానీ కొండల్లో కానీ ఏ కారణం చేతనైనా మరణిస్తే వాడు నిస్సందేహంగా ముక్తి పొందుతాడు. అతడు పరమ భాగ్యజీవి, వాడు దురదృష్టవంతుడు కాదట. ఓసారి మనకు అలాగే వరదలు వచ్చాక ఎంతోమంది పాపం కొట్టుకుపోయారు అనుకున్నారే, ఆ కొట్టుకుపోయిన వాళ్ళు మహాయోగజాతకులు. ఇంట్లో వాళ్ళకి చాలా బాధ కలుగుతుంది, వేరే విషయం. కానీ పోయిన వాళ్ళు ఎంత అదృష్టవంతులంటే వాళ్ళకి మాత్రం పునర్జన్మ లేదట. ఎన్ని కల్పములు గడిచినా జన్మ లేదన్నారండి వాళ్ళకి. కొంతకాలం పోయాక కొన్ని కల్పాలు గడిచాక మళ్ళీ పుడతాం మనం, కానీ అసలు కల్పములు కాదు. ఎన్ని కల్పములు గడిచినా కల్ప కోటి శతైరపి అంటే కొన్ని కోట్ల కల్పములు గడిచినా కేదారయాత్రకి వెడుతూ మరణించినటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి భూమికి రారు, అంత శాశ్వత ముక్తి పొందుతారు. ముక్తులు కూడా శాశ్వత ముక్తి అశాశ్వత ముక్తిని ఉంటాయి. శాశ్వత ముక్తి అంటే ఇంకా అక్కడి నుంచి రావాల్సిన అవసరం ఉండదు. దానినే శ్రీ కైవల్యము అంటారు. కైవల్యము పొంది కూడా తిరిగి వచ్చిన వాళ్ళు లేరా? జయుడు విజయుడు ఉన్నారు. శ్రీ మహావిష్ణువుకి అటు ఇటు కాపలా కాసేవాళ్ళు. వాళ్ళు కూడా శాపానికి గురై మళ్ళీ భూమికి వచ్చారు కదా. హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా, రావణ కుంభకర్ణులుగా, శిశుపాల దంతభక్తులుగా వచ్చారు. అందుకని ఆ కైవల్యం వద్దన్నాడు పోతన గారు. శ్రీ కైవల్యం అంటే మేము తిరిగి రాకూడదు, ఇక బాబు ఈ తిరిగి వచ్చి ఈ భూలోకంలో పడలేము. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి రాని శ్రీ కైవల్యం కావాలి అని కోరుకున్నాడు ఆయన. అందువల్ల అటువంటి కైవల్యం కేదారానికి వెడుతూ మరణిస్తే వస్తుంది. ఇప్పుడు అర్థమైందా ఎంత యోగజాతకులో? అంతేగాని అమ్మో నేను తట్టుకోలేనేమో, చలికి చచ్చిపోతానేమో అనుకుని ఇంట్లో కూర్చొని చచ్చిపోతే పుడతావు చస్తావు, పుడతావు చస్తావు. అత్యంత భక్తి శ్రద్ధలతో ఇటు నరనారాయణుల్ని అటు ఆ పరమాత్మని చూసి పూజించి తరించాలి. ఈ కేదారేశ్వరుడి గురించి ఎన్నిసార్లు చెప్పాడో, 1-2 సార్లు చెప్పాడు. పునర్జన్మ లేకుండా అంటే శ్రీకైవల్య పదం ఇచ్చేటటువంటి ఆ పరమాత్మ. నేను ఆశ్చర్యపోయేది చాలాసార్లు ఏంటంటే శివపురాణంలో సాధారణంగా 1-2 శ్లోకాల్లో చెబుతారు. 20వ శ్లోకం నుంచి 26వ శ్లోకం దాకా చెప్పిందే చెప్పాడండి. మళ్ళీని కేదారేశ ప్రపూజ్యయ, కేదారేశ్వరుని భక్తితో పూజించు నీకు ముక్తి వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ శ్లోకంలో ఆయన సర్వకామప్రదుడు, సందేహం లేదు, ముక్తిస్తాడు. ఈ కథ శ్రద్ధగా విను, అక్కడికి వెళ్ళు, నీకు ముక్తిస్తాడు. ఇన్నిసార్లు ఎందుకు చెప్పాడంటే మనలాంటి పెద్దలం ఉంటాం కదా, కనీసం 6 సార్లు రిపీట్ చేస్తే బుర్రకి ఎక్కుతుందేమో, నిద్దట్లోంచి బయటకు వస్తామేమో, అప్పుడైనా దాని మీద కోరిక తెచ్చుకుని పెడతామేమో, వెళ్ళి తరిస్తామేమోనని 6 సార్లు చెప్పాట. అంటే 6 సార్లు చెప్పడం ద్వారా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే 6 గుణములు 6 సార్లు చెప్పగా నశించి అప్పుడు నువ్వు నా దగ్గరకు వస్తావేమో, వచ్చి తరిస్తావేమో, అందుకు చెప్పానన్నాడు ఆయన. అబ్బే మేము 6 సార్లు కాదు 600 సార్లు చెప్పినా సరే మా వందింతే మేము ఎంత అనుకుని ఇక్కడే బతుకుతాం ఓ 100 రూపాయల కోసం అనుకున్న మానవులను
ఆ భగవంతుడు రక్షించుగాక. ఇది పరమ పవిత్రమైన కేదారేశ్వర జ్యోతిర్లింగ మహామహిమ. భక్తితో శ్రద్ధతో వినడమే కాక ఇతరులకు వినిపించినటువంటి వాళ్ళు, పోనీ లేటుగా వచ్చినా చివరి క్షణంలో అయినా విన్నటువంటి వాళ్ళు అంతో ఎంతో తరుస్తారు. మొదటి నుంచి విన్నవాళ్ళు మహాయోగ జాతకులు అవుతారు. ఇది సకల శుభాలని ప్రసాదించే ఈశ్వరుని యొక్క అనుగ్రహంతో కూడిన కథ. అప్పుడు పాండవులు అక్కడ కొద్ది రోజులుండి తిరిగి మళ్ళీ బదరీ క్షేత్రానికి వెళ్ళి అప్పుడు గంధమాదన పర్వతం మీదకి భీముడు వెళ్ళాడు. హనుమంతుడి దర్శనం చేసుకున్నాడు. ఈశ్వర అనుగ్రహం ఉంది కాబట్టి హనుమంతుడి దగ్గరికి వెళ్ళగలిగాడు. హనుమంతుడు ఆయనకి వరాలు ఇచ్చాడు. దానివల్ల సౌగంధిక పుష్పాలు తేగలిగాడు. హనుమంతుడిని మళ్ళీ జెండా మీద కపిరాజుగా నిలబడమని ప్రార్థించాడు. అర్జునుడి ధ్వజం మీద స్వామివారు వచ్చి కూర్చోవడంతో ఆయనకి మరొక మహాజాతకం పట్టింది. అర్జునుడు ఎంత యోగ జాతకుడు అంటే, ఓ పక్కనేమో శివుడి దర్శనం అయ్యింది, పాశుపతం ఇచ్చాడు. నిత్యం పరమాత్ముడైన శ్రీకృష్ణుడు రథాన్ని నడిపాడు, కూడా వండి నడిపాడు. జెండా మీదేమో మళ్ళీ రుద్రాంశస్వరూపుడైన హనుమంతుడు ఉన్నాడు. ఇంతమందిని పెట్టుకుంటే ఇంకోటి మహర్జాతకుడు కాకేమిటి, జీవితంలో ఏ యుద్ధంలో అయినా సిద్ధం విజయం సిద్ధం అవుతుంది. మరి ఏమంటే ఆయన ఎంత గొప్పవాడు అయ్యాడండి, మాకు కూడా శివుడు పక్కనుంటే పాశుపతం ఇస్తే, శ్రీకృష్ణుడు అంతటి వాడు రథం నడిపితే, జెండా మీద ఆంజనేయుడు ఉంటే మేము విజయం పొందుతామండి అని ఎవడో అన్నాడు. మాకు ఆ యోగం లేక లేదా మేము గొప్పవాడు అవుదాం అన్నాడు. వాడు గొప్పవాడు ఎందుకు అవుతావు? అర్జునుడు చేసినంత సాధన నువ్వు చేసావా? చేస్తే గ్యారంటీగా ఈశ్వరుడు పాశుపతం ఇస్తాడు. అర్జునుడు 6 నెలల పాటు తనను తాను మర్చిపోయి గురువాక్యంతో కర్తవ్యమని వ్యాసుడు చెప్పగానే వెళ్ళి తపస్సు చేశాడు. మనం ఎన్నిసార్లు చెప్పినా ఇంట్లోకి కదలమే, కేదారం కాదు, ఉన్న భూదారమే లేదు, పక్కన ఏ దారము లేదు, దొడ్లో ఉన్న మందారం కూడా బట్టికడి స్వామి మీద వెయ్యం. కాబట్టి గురువుగారు చెప్పినట్టుగా అర్జునుడు చేశాడు కాబట్టి శివుడు ప్రత్యక్షమయ్యాడు. కృష్ణుడు ఆజ్ఞాపిస్తే పూర్తిగా ఆయన ఏం చెబితే చేశాడు కాబట్టి కృష్ణుడు పక్కన ఉన్నాడు. ఆంజనేయుడు ఏం చెబితే అది విన్నాడు కనుక ఆంజనేయుడు పైన ఉన్నాడు. మనం ఇన్ని కబుర్లు ఇన్ని పురాణాలు వింటాం, మన సంస్కారం అంతే కదా. మళ్ళీ బయటికి వెళ్ళాక పద్మాకర్ గారు ఇలా అని అంటారు కానండి, కేదారం చాలా ప్రమాదం ఉండవు అంటాడు బయటికి వెళ్ళి వీడే. ఇంకో వాడికి శివుడు కనపడతాడా, కృష్ణుడు కనపడతాడా, ఆంజనేయుడు కనపడతాడా, ఆఖరికి రేపటి నుంచి నేను కూడా కనపడను. అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే దాని మీద అంత దృఢమైన అచంచలమైన భక్తి, ఆ నియమం, ఆ నిష్ఠ, ఆ శ్రద్ధ ఉండాలి. ఇక్కడ ఇంకొక అద్భుతమైన కథ చెప్పాలి. చాలా కాలం క్రితం ఈ కేదారేశ్వరుడి కథ విన్నటువంటి ఒక పుణ్యాత్ముడు ఉన్నాడు. నేను కేదారం వెళ్ళాలనుకున్నట్టు ఆయన. అది త్రేతాయుగం. త్రేతాయుగంలో అయోధ్యానగరం నుంచి కాలినడకన కేదారం బయలుదేరాడు. తీరా కేదారానికి దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా ఓ భయంకరమైన ఎలుగుబంటి మీద పడింది. అక్కడ ఎలుగుబంట్లు ఉంటాయి కేదారంలో. అంటే ఇప్పుడే ఎలుగుబంట్లు ఎక్కడ, మనమే ఎలుగుబంట్లు. ఆ రోజుల్లో ఎలుగుబంట్లు ఉండేవి. ఇప్పటికి కూడా కనపడతాయి కానీ అవతల వైపు కనపడతాయి కానీ యువతలు ఈ జనాలు చూసి అవి భయపడిపోతున్నాయి. ఇప్పుడు కలియుగంలో క్రూర మృగాలు లేవు అసలు. క్రూర మృగాలన్నీ మనకి కూర మృగాలే, మనం అన్నింటినీ కూర చేసి తింటున్నాం. అసలైన క్రూర మృగం ఎవరైనా ఉన్నాడంటే పరమదుర్మార్గుడు మానవుడే. కానీ పూర్వకాలంలో కొంచెం క్రూర మృగాలంటే మనుషులకి భయం ఉండేది. పాపం ఈ పుణ్యాత్ముడు ఈ అయోధ్య నుంచి వెడుతున్నటువంటి వాడు నారాయణుడు, వాడి పేరు కూడా. ఆయన విప్రుడు కనుక విప్రనారాయణుడు అని ఆయన పిలిచేవారు. ఇలాంటి విప్రనారాయణ శబ్దం ఆ రోజుల్లో చాలామంది పెట్టుకునేవారు. మనకి ఆడవారుల్లో కూడా ఒక విప్రనారాయణుడు ఉన్నాడు. తీరా ఆయన కేదారానికి ఇక కొద్ది రోజులు వెళ్ళబోతుండగా ఓ భయంకరమైన ఎలుగుబంటి దాడి చేసింది. ఆ ఎలుగుబంటితో యుద్ధం చేసి తప్పించుకోవడానికి ప్రయత్నించినా అది గట్టిగా నొక్కి చంపేసింది. దాంతో వాడు చచ్చిపోయే ముందు కేదారానికి వెళుతున్నాను, శివుణ్ణి చూడకుండా చచ్చిపోతున్నాను అని పరమ దుఃఖంతో శివ అని అరిచాడు. ఆ యోగం వల్ల వాడు తర్వాత జన్మలో అవంతిపురంలో మహారాజు గారి కొడుగ్గా పుట్టాడు. ఆ జన్మలో ఉజ్జయిని మహాకాళేశ్వరుణ్ణి భక్తితో పూజించాడు. ఆ తర్వాత 3వ జన్మలో వేదవ్యాసునికి శిష్యుడిగా వైశంపాయనుడు అనే పేరుతో పుట్టాడు. ఇది కేదారేశ్వర మహిమ అంటే. వేదవ్యాసునికి ఒక గొప్ప శిష్యుడు ఉన్నాడు కదా. వేదవ్యాసునికి చాలామంది శిష్యులు ఉన్నారు. పైలుడు, జైమిని, వైశంపాయనుడు, సుమంతుడు, ఈ 4 ప్రధాన శిష్యులు. పైలుండు ఋగ్వేద పఠనంబు దొరకొని సామంబు జైమిని చదువుతుండే, యజువు వైశంపాయనాఖ్యుడు దొరకొనే, తుది సుమంతుడు తుది అధర్వము సుమంతుడు పఠిల్చే. ఋగ్వేదం పైలుడు అనే ఋషికిచ్చాడు వ్యాసుడు. యజుర్వేదం వైశంపాయనుడికి ఇచ్చాడు. సామవేదం జైమిని మహర్షికి ఇచ్చాడు.
అధర్వణ వేదం సుమంతుడు అనేవాడికి ఇచ్చాడు. వైశంపాయనుడికి మళ్ళీ ప్రత్యేకంగా భారతం ఇచ్చాడు. ఇంకా అఖిల పురాణ ఇతిహాసాలేమో సూత మహర్షికి ఇచ్చాడు. ఇన్నిచ్చిన వైశంపాయనుడి పిలిచి, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీకు పూర్వజన్మ రహస్యం ఒకటి ఉన్నది, నువ్వు 2 జన్మలు ఎత్తావు, త్రేతాయుగంలో 2 జన్మలు ఎత్తి ద్వాపర యుగంలో వైశంపాయనుడి అనే పేరుతో పుట్టిన మహానుభావుడివి, కేదారేశ్వరుడి మీద భక్తితో మరణించి ఇంత ఉత్తమ స్థాయికి వచ్చావు, కాబట్టి భారతం చెప్పి నువ్వు జన్మ విముక్తి పొందు, ఈ భారతాన్ని జనమేజయుడికి చెప్పు అన్నాడు. అందుకే జనమేజయ మహారాజు గారికి వైశంపాయనుడు స్వయంగా పూర్తిగా భారతం చెప్పాడు. అది చెప్పిన తర్వాత ఆ మహానుభావుడు ఇప్పుడు వైకుంఠంలో ఉన్నాడని మనకు పురాణాలు చెబుతున్నాయి. శాశ్వత వైకుంఠం పొందిన మహానుభావుడు వైశంపాయనుడు. అంటే కేదారం వెళ్ళాలి అనుకుని ఒకవేళ వెళ్ళలేక మధ్యలో ఏ కారణం చేతనే ఆగిపోతే ఆ ప్రయత్నం వ్యర్థం కాదు, కోరిక వ్యర్థం కాదు, వాడు ఏదో రకంగా మళ్ళీ పరమాత్మని పొందుతాడు. అంత గట్టి పట్టుదల ఉండాలి, దృఢమైన పట్టుదల ఉండాలి.